Hello everyone, welcome back to my channel TR Learners. Dr. B.R. Ambedkar Open University, Faculty of Social Sciences, BA First Year Semester 1, Model Examination Question Paper ఇది సబ్జెక్ట్ వచ్చేసి హిస్టరీ అన్నమాట, ఇంగ్లీష్ మీడియం. ఇక్కడ మనకి కోర్స్ 1లో ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ ఫ్రమ్ ఎర్లియస్ట్ టైమ్స్ టు 712 CE. ఓకేనా, మ్యాక్సిమం మార్క్స్ 100, మినిమం మార్క్స్ 40. సెక్షన్ ఏలో టోటల్ 10 క్వశ్చన్స్ ఇస్తారు. ఏవైనా 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్ వస్తాయి. 20 మార్క్స్ మనకి సెక్షన్ ఏ నుండి వస్తుంది అనమాట. టైం టోటల్ 3 hours ఉంటుంది. అట్లాగే సెక్షన్ బిలో మనకి టోటల్ 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఇంటర్నల్ చాయిస్ ఉంటుందన్నమాట. ఈచ్ క్వశ్చన్కి 12 మార్క్స్, 60 మార్క్స్ అనేవి మనకి సెక్షన్ బి నుండి వస్తాయి. సెక్షన్ సి వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత మ్యాచ్ ద ఫాలోయింగ్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయన్నమాట. క్వశ్చన్ పేపర్ అయితే ఈ విధంగా ఉంది. ఓకే, ఏమేం క్వశ్చన్స్ ఇచ్చారో ఒకసారి చూద్దాం. హిస్టరీ సెమిస్టర్ 1 ఫస్ట్ సెమిస్టర్ క్వశ్చన్ పేపర్ ఇది. ఓకేనా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద నేచర్ ఆఫ్ హిస్టరీ. సెకండ్ క్వశ్చన్ డిస్కస్ ద ఎపిగ్రాఫికల్ సోర్సెస్. Third question, explain the different types of Neolithic tools. Fourth question, write a note on the later Vedic culture. Fifth question, describe the 8-fold paths of Buddhism. Sixth question, discuss the importance of Ashoka Dhamma. Seventh one, explain the development of science and technology during Gupta rule. Eighth question, describe Harsha's religious policy. Ninth question, discuss the contribution of Satavahanas to literature. 10th question, briefly describe the importance of Sangam literature. ఓకేనా, ఇక్కడ ఈ 10 క్వశ్చన్స్లోంచి ఏవైనా 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ 4 మార్క్స్. నెక్స్ట్ సెక్షన్ బిలో ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయో చూద్దాం. ఇంటర్నల్ చాయిస్ ఉందన్నమాట. అంటే ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 11లో ఏ ఆర్ బి అని ఇచ్చారు కదా, డెఫినెట్లీ ఏ ఆర్ బిలోంచి ఏదైనా ఒకటి మాత్రమే రాయాలి. ఓకేనా, write a note on nature and scope of history or explain the relationship between history and economics. అట్లాగే 12th వన్లో కూడా ఏ ఆర్ బి ఇచ్చారు, ఏదైనా ఒకటి రాయాల్సి ఉంటుంది. డిస్కస్ ద ఎకనామిక్ కండిషన్స్ డ్యూరింగ్ హరప్పా సివిలైజేషన్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ద నేచర్ ఆఫ్ వేదిక్ సొసైటీ. నెక్స్ట్ 13th వన్లో ఏ ఆర్ బి, రైట్ ఏ నోట్ ఆన్ ద పొలిటికల్ డెవలప్మెంట్స్ ఇన్ నార్థన్ ఇండియా డ్యూరింగ్ 6th century BC. or analyze the socio-religious conditions during Kanishka rule. 14th one, describe the socio-economic conditions during Gupta rule or explain the role of Harsha for spreading the Buddhism in India. 15th one, briefly describe the cultural conditions during Sangam age or describe the religious conditions during Satavahana rule. ఇవి మనకి ఇచ్చిన క్వశ్చన్స్. అండ్ సెక్షన్ సి వచ్చేసేసరికి మనకి మల్టిపుల్ చాయిస్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు. అవి ఏమి ఇచ్చారో నేను చెప్పట్లేదు, ఒకసారి మీరు ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. ఏ లెసన్స్ నుంచి మనకి మల్టిపుల్ చాయిస్ ఇచ్చారనేది మీకే అర్థమైపోతుంది. ఓకేనా, ఓకే. సెక్షన్ సి నుంచి మనకి 20 మార్క్స్ వస్తాయన్నమాట. ఇది మనకి హిస్టరీ క్వశ్చన్ పేపర్ ఈ విధంగా అయితే ఉంటుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓపెన్ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ హిస్టరీ మోడల్ క్వశ్చన్ పేపర్ ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.